సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నిద్రలేమి సమస్య, స్లీప్ డిసార్డర్స్, ఇన్సామ్నియా చాలా తరచుగా మన ఈ మధ్యకాలంలో వినేటటువంటి ఒక సబ్జెక్ట్. నిద్రలేమి సమస్య ఎంత ఎక్కువగా ఈ మధ్యకాలంలో వింటున్నాం అంటే కనుక, అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నిద్రలేమి సమస్యకే దారితీస్తున్నాయా? లేదా నిద్రలేమి సమస్య ద్వారా అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేటటువంటి మాట వరకు వింటున్నాం అనమాట. అంటే ఒక నేను దగ్గర దగ్గర ఒక 60-70 మందిని చూస్తే రోజుకి ప్రధానంగా వచ్చి కూర్చుని చెప్పేటటువంటి మొదటి సింప్టమ్, అందరికీ కామన్‌గా ఉండే సింప్టమ్ ఏంటంటే నిద్ర పట్టట్లేదండి. అతిగా పడుకుంటున్నాం అనేటటువంటి చెప్పేటటువంటి ఒక గ్రూప్ అది వేరే ఉంది. ఎక్కువగా పడుకుంటున్నాం అని చెప్పి. అది ఒక డిప్రెషన్ గ్రూప్ అయి ఉండొచ్చు. లేదంటే హైపర్‌సామ్నియా అనే ఒక కండిషన్ ఉంటది. అంటే ప్రతి పనిని పోస్ట్‌పోన్ చేసి కొంతమంది బద్ధకం అనేటటువంటి కాన్సెప్ట్‌లో ఎక్కువ పడుకోవటానికే ట్రై చేస్తారు. కర్తవ్యాన్ని తప్పించుకోవటానికి పడుకుంటా ఉంటారు. కొంతమందికి తెలియకుండానే అతిగా నిద్రమత్తు వస్తూ ఉంటది. దాన్నే మనం హైపర్‌సామ్నియా సిండ్రోమ్ అంటా ఉంటారు. నిద్రలేమి సమస్యకి ఆపోజిట్. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేది హైపర్‌సామ్నియా గురించి కాదు. అతిగా పడుకోవటం గురించి కాదు. పడుకోకపోవటం, పడుకోనేమో అనేటటువంటి భయం, ఆందోళన చెందటం. ఇన్సామ్నియా. అయితే ఇందులో రకరకాలున్నాయండి. ఇన్సామ్నియా అనేటటువంటి కేటగిరీలో మనకి రకాలున్నాయి. ఒకటి ఎర్లీ ఇన్సామ్నియా. అంటే వీళ్ళేంటంటే మంచం మీదకి వెళ్తారు. 9, 9:30కో వెళ్తారు మంచం మీదకి. కానీ పడుకోవటానికి 1 గంట, 2 అవుతది. లేదంటే 11, 12 అవుతది. మినిమమ్ ఒక 2-2.5 అవర్స్ నిద్ర దాని మంచం మీద దొర్లుతూనే ఉంటారు. ఆ సమయాన్ని కొంతమంది వేరే వాటిలకి వాడుకుంటూ ఉంటారు. అంటే మొబైల్ ఫోన్ వాడుకోవటం, దానికి అడిక్ట్ అవ్వటం. సో, వీళ్ళకి వాస్తవానికి ఎర్లీ ఇన్సామ్నియా అంటే నిద్ర స్టార్టింగ్ ప్రాబ్లమ్ అనేటటువంటి సమస్య ఉంటే కనుక, ఈ ఈ యొక్క మొబైల్ అడిక్షన్ వల్ల ఆ 1 ½ 2 అవర్స్ టైంలో పట్టే నిద్ర 3 ½ 4 అవర్స్ టైంలో పడతా ఉంటది. సో, వాస్తవానికి వాళ్ళు ల్యాగ్ పీరియడ్, అంటే మంచాన్ని తాకి నిద్రలోకి జారుకునేటటువంటి పీరియడ్ ఎంత అయిందండి? 1 ½ 2 అవర్స్ నుంచి 3 ½ 4 అవర్స్ పెరిగిపోయింది. ఇది వేరే విషయం. ఈ టైంలో మంచం మీద దొర్లుతూనే ఉంటారు వీళ్ళు. రెండోదేంటంటే మిడిల్ ఇన్సామ్నియా. నిద్ర పట్టడానికి వెంటనే వాళ్ళు దిండు మీద తల పెట్టుకోగానే మంచిగా హ్యాపీగా మొత్తం నిద్రలోకి జారుకుంటారు. ఒక 4-5 మినిట్స్ టైంలోనే నిద్రలోకి జారుకుంటారు. కానీ మధ్యరాత్రిలో అది టాయిలెట్‌కి లెగటం గాని, లేదంటే స్పాంటేనియస్‌గా లెగటం గాని జరుగుతది. ఆ 2:00కి 3:00 మధ్యలో లెగిసి మళ్ళీ నిద్ర పట్టదు వాళ్ళు. ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ నిద్ర పట్టదు. ఏదో తూతూ మంత్రంగా అలా దొర్లుతూ ఉంటారు, పడుకుంటారు, మధ్యలో పుస్తకం చదువుతారు, మొబైల్ చూస్తా ఉంటారు. 6, 7 అయిపోద్ది. 5:30, 6 అవుతది. ఇంకెందుకులే ఎలాగో తెల్లారిపోయిందని లేసిపోతా ఉంటారు. సంతృప్తికరమైన నిద్ర ఉంటది. పడుకోవటానికైతే 4 గంటలు గాఢమైన నిద్ర పడుకుంటారు. 9-12 2 వరకు. కానీ సంతృప్తికరమైన నిద్ర ఉండటం వల్ల రోజంతా కూడా వాళ్ళకి కూడా చాలా తల బరువుగా అనిపిస్తది. చేసే పని మీద దృష్టి పెట్టలేదు. చాలా లేజీగా ఉంటది. చిరాకుగా ఉంటది. కోపంగా ఉంటది. కాగ్నిటివ్ స్కిల్స్ సరిగ్గా పనిచేయవనమాట. అంటే ఏంటంటే ఎక్కడైతే కనుక ఎగ్జిక్యూటివ్ స్కిల్, ఆలోచన శక్తి, అనలిటికల్ స్కిల్స్, జ్ఞాపక శక్తిని ఉపయోగించాలో తెలిసినట్టే వింటది, చూసినట్టే వింటది, వచ్చినట్టే ఉంటది. కానీ అక్కడ ప్రదర్శన రాదు. అక్కడ జ్ఞాపకం అనేటువంటిది రాకపోవటం వల్ల డిస్క్రిప్షన్ బయటకి రాదనమాట. లాస్ట్‌ది లేట్ ఇన్సామ్నియా. వీళ్ళు పడుకోవటం బానే పడుకుంటారు. మధ్యరాత్రిలో కూడా మిడిల్‌లో కూడా బానే వస్తది. కానీ కోడి కూయక ముందే నిద్ర లెగిస్తా అంటారు చూడండి. అంటే ఒక 2 గంటల ముందే లేసిపోతూ ఉంటారన్నమాట. సరే లైక్ 5కో లేదంటే 4:30కో లేసిపోతూ ఉంటారు. మరది బానే ఉంది కదండీ! దగ్గర దగ్గర 7 గంటలు పడుకున్నారు అంటే కనుక వాళ్ళకి శరీరానికి సరిపోయేటటువంటి నిద్ర లాస్ట్‌లో ఒక 20% మిస్ అయిపోతూ ఉంటది. దీన్ని లేట్ ఇన్సామ్నియా అంటూ ఉంటారు. సో, ఇలా 3 రకాలుంటాయి. ఏదైనా కూడా ఇబ్బందికరమే. ఏదైనా ఎందుకంటే ఇబ్బందికరం అంటే కనుక దేనికైనా కూడా 2 అంశాలు మనం నిద్రలేమి సమస్యలో చూస్తా ఉంటాం. ఒకటి క్వాంటిటీ, రెండోది క్వాలిటీ. ఎన్ని గంటలు పడుకుంటే సంతృప్తికరమైనటువంటి నిద్ర అనేటటువంటి ఒక అంశం చూస్తాం. ఒకప్పుడు తక్కువ సమయం పడుకున్నా కూడా మానసిక సంతృప్తి ఉంటే సరిపోతుందా అనేది రెండో అంశం. నేను రెండో దాని మీద ఎక్కువ బరువేస్తా ఉంటానండి. కరెక్టే. మనం అందరం ఏంటంటే లెక్క ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 6, 7 గంటలు పడుకోవాలి. లేదంటే ఈ వయసులో ఉంటే కనుక 5-6 గంటలు పడుకోవాలని ఈ లెక్క మాట్లాడుకున్నా కూడా, ఈ లెక్కని మరీ ఎక్కువగా డీప్‌గా చూసినట్టుగా అయితే కనుక దానివల్ల మళ్ళీ ఒక భయం, ఆందోళన వస్తది. ఇదేంటి 3 గంటలు పడుకున్నానని చెప్పి. మళ్ళీ రేపు 2 గంటలే పడుకుంటారు. ఇదేంటి 5 గంటలు పడుకున్నాను అనుకుంటే. సో, ఇక్కడేంటంటే నిద్రలోకి జారుకుని సంతృప్తికరమైనటువంటి నిద్ర కంటే ఎన్ని గంటలు పడుకున్నాం అనేటటువంటి లెక్క ఎక్కువైపోతూ ఉంటది. కాబట్టి నేనెప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది. ఫస్ట్ ప్రధానంగా దాని మీద దృష్టి పెడదాం. తర్వాత నంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ రావాలి అంటే కనుక ఎర్లీ ఇన్సామ్నియా, మిడిల్ ఇన్సామ్నియా, లేట్ ఇన్సామ్నియా. తొందరగా నిద్ర పట్టకపోవటం, మధ్యరాత్రిలో లెగటం,
కోడి కుయ్యక ముందే నిద్రలేగటం. ఈ 3 అంశాల్లో ప్రధానంగా మీరు దృష్టి సారించవలసింది ఏంటంటే, ఫస్ట్ నిద్ర పట్టదేమో అనేటటువంటిది, నిద్రలోకి జారుకోనేమో, లేదంటే తొందరగా లేసిపోతాననేటువంటి ఆలోచన, భయంతో నిద్రలోకి వెళ్ళటం అనేది ప్రధానంగా ఉండకూడనటువంటి అంశం. అంటే నిద్రకి సంబంధించినటువంటి భయమే, ఇప్పుడు నేను శ్వాస ఆడుతుందా లేదో అనే ఆలోచన మొదలుపెట్టాననుకోండి, శ్వాస తీసుకోవటమే ఇబ్బందికరంగా అయిపోతుంది నాకు. అదే విధంగా ఏంటంటే, నిద్ర అనేటటువంటిది ఒక ఇన్వాలంటరీ, మీ హార్ట్ బీటు, మీరు ఊపిరి తీసుకునేటటువంటిది, మీ కనురెప్పలేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటదో, అది ఒక ఇన్వాలంటరీ ప్రక్రియ. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పట్టదేమో అనేటటువంటి భయమే, అంటే ద యాంగ్జైటీ అరౌండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అనేది ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యకి ప్రధానమైనటువంటి శత్రువు. చాలామంది అనుకుంటారు నాకు నిద్రలేమి సమస్య వస్తుందని చెప్పి, చిన్న చిన్న యంగ్‌స్టర్స్ వస్తూ ఉంటారు. 27, 28, 35 లోపల వస్తూ ఉంటారు. మేము చెప్తూ ఉంటాం, నిద్రలేమి సమస్య అనేటటువంటిది ఈ వయస్సులో స్టార్ట్ అవ్వదు. అది యూజువల్‌గా లేట్‌గా స్టార్ట్ అవుతది. ఒక 60, 65 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. ఇప్పటి నుంచే వస్తుంది అంటే కనుక నిద్ర పట్టదేమో అనేటటువంటి అన్ని స్ట్రెస్‌లు, అన్ని యాంగ్జైటీలతో పాటు నిద్ర పట్టదేమో అనేటటువంటి భయం వల్ల మీకొస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 గంటలు పడుకున్నా, 4 గంటలు పడుకున్నా నిద్ర పట్టకపోయినా ఫస్ట్ ఆ భయాన్ని తీసేసేయండి. పట్టకపోయినా పర్వాలేదు. చాలామంది ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అద్భుతాలు సాధించినటువంటి ఆహ్, ఆయుష్ కూడా చాలా బలంగా, దిట్టంగా ఉండేటటువంటి వ్యక్తులు చాలామంది 4-5 గంటలు, 3-4 గంటలు పడుకున్న వాళ్ళే. ఫస్ట్ ఆ ఫోబియాని రిమూవ్ చేయండి. తర్వాత క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేటటువంటిది ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయిపోతుంది. అయితే ఈ 3 నిద్రలేమి సమస్యల్లో ప్రధానంగా ఏర్పడేటటువంటిది ఏంటంటే, ఒకటి నిద్ర పట్టకపోవటం వల్ల రోజంతా లేజీగా, ఏదో బరువుగా అనిపించటం, చేసేటటువంటి పనులన్నీ కూడా స్లోగా చేయటం, లేదంటే చేసేటటువంటివి పోస్ట్‌పోన్ చేయటం, మళ్ళీ ఈరోజు సాయంత్రం నిద్ర వస్తుందా లేదా అనేటటువంటి ఆలోచనలోకెళ్ళటం. కొంతమంది ఏంటంటే, ఈ నిద్ర పట్టకపోవటం అనేటటువంటి సమస్య వల్ల ఏర్పడేటటువంటి మానసికపరమైన ఇబ్బందులని దాటటం గురించి ఆల్కహాల్ గానీ, సిగరెట్ గానీ, మధ్యరాత్రిలో లెగిసి సిగరెట్లు తాగటం, లేదంటే తాగి పడుకోవటం, లేదంటే వేరే డ్రగ్స్ తీసుకోవటం అనేటటువంటి దానికి వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారు. అదొక ఇబ్బంది. అది తర్వాత ఎపిసోడ్స్‌లో మనం మాట్లాడుకుందాం. ఇలాంటి రకరకాలు, అంటే పని చేయలేకపోవటం, పని మీద దృష్టి పెట్టలేకపోవటం, చిరాకు, కోపం రావటం, చిన్న చిన్న వాటికి ఎక్కువ భయాందోళనకు గురవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ నిద్రలేమి సమస్యల్లో. కాబట్టి ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిద్రలేమి సమస్య అనేటటువంటిది ఒక జబ్బు కింద పరిగణించినా కూడా మెయిన్‌గా అది భయాందోళన వల్ల ఏర్పడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేటటువంటి దాని మీదే దృష్టి పెట్టి, సంతృప్తిగా, హ్యాపీగా పడుకోవటానికి ట్రై చేద్దాం. ఎన్ని గంటలు పడుకుంటున్నాం అనే అంశం తర్వాత చూద్దాం. ఇది మెయిన్‌గా నిద్రలేమి సమస్య గురించి నేను ముఖ్యంగా మాట్లాడేటటువంటి అంశం. అయితే ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్‌లో అసలు ఈ నిద్రలేమి సమస్య వల్ల ఏర్పడేటటువంటి సమస్యలేంటి? ఈ నిద్రలేమి సమస్యల్లోంచి బయటికి రావాలి అంటే మీకు మీరుగా ఏం చేయాలి? ఎప్పుడు నిద్రలేమి సమస్య విపరీతం అవుతే కనుక డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనేటటువంటి అంశాలు తదుపరి ఎపిసోడ్‌లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం.